వాక్యమును వినుచున్నటువంటి సహోదరి సహోదరులకు ఒక ప్రశ్న. అసలు వాక్యం మనం వినటం అనేది, దేవుని గురించి తెలుసుకోవటం అనేది మానవులమైన మనకు అవసరమా అంటే మీరేం చెప్తారు? నేనైతే ఖచ్చితంగా అవసరమే అని చెప్తాను. ఎందుకంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మరి నరకం, పరలోకం లేదా స్వర్గం ఉన్నాయని తెలుసుకోవాలి. వాటి గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. మన కంఠంలో ప్రాణం ఉండగానే వాటి గురించి అన్వేషించి తెలుసుకోకపోతే ఒకసారి అది పోయిన తర్వాత మనల్ని విడిచి, మన ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మనం ఎంత ఘోషించినా మరి ఎంత ఆలోచించినా వ్యర్థమే. ఆ తర్వాత తీర్పు ఉంటుంది, పరలోకం స్వర్గం మనకి నిర్ణయింపబడతాయి. కాబట్టి ఖచ్చితంగా వినాలి. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఎలా ఉంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. మనం వింటేనే విశ్వాసం కలుగుద్ది, వినకపోతే ఎలా కలుగుద్ది? విశ్వాసం కలగాలి అంటే అసలు వినాలి కదా. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినటం అనేది ఎవరు పడితే వాళ్ళు వినరండి. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నది. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఎలా ఉంది? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వాసం అనేది లేకపోతే అసలు ప్రార్థన ఎలా చేస్తారు? తర్వాత వినని వానిని ఎట్లు విశ్వసింతురు? దేని గురించైనా వినకపోతే వాళ్ళ మీద విశ్వాసం ఎలా వస్తుంది? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవాడే లేకపోతే ఇది పలానా పలానా అని తెలియజేసేవాడే లేకపోతే, బోధించేవాడే లేకపోతే ఎలా వింటారు అసలు మనుషులు అనేవాళ్ళు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించబడేవాడు ఒకడు ఉండాలి కదా. ఇది పలానా పలానా అని తెలియజేసేవాడు ఉంటేనే కదా వినటం అనేది జరుగుతుంది అని మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నది. అందుకే దేవుడు ప్రకటించే వారిని పంపించేది. ప్రియులారా, మరి వాక్యం వినిచిన ప్రతి సహోదరి అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుడు ఎంతో ప్రేమతో మన కోసం మరి పరలోకం గురించి, నరకం గురించి తెలియజేస్తున్నారు అని విశ్వసించాలి మన హృదయంలో.